గులాబ్ జాములు అనేవి సరిగ్గా కుదరవు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేయొచ్చు. యూజువల్‌గా మనం ఇంట్లో చేసిన వాటిలకి, షెఫ్ చేసిన వాటిలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఫంక్షన్‌లో షెఫ్ చేసిన గులాబ్ జాములని షూట్ చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం 3 కేజీల పచ్చి కోవాని ఒక బౌల్లోకి తీసుకున్నారు. అలాగే 500 గ్రాముల మైదా పిండిని కోవా మిశ్రమంలో వేసుకోవాలి. కోవా యొక్క కన్సిస్టెన్సీని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటాయి. మైదా వేసిన తర్వాత ఒక పావు కేజీ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. 3 కేజీల కోవాకి నేను కొలతలు అనేవి చెప్తున్నాను. కోవా అనేది పలుచగా ఉంటే ఇవన్నీ కొద్దిగా ఎక్కువ పడతాయి, లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కోవాలోకి ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసిన తర్వాత యాలకులు, పంచదార కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత కోవా అనేది మిగతా ఇంగ్రీడియంట్స్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. గులాబ్ జాములు బాగా రావటానికి ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంది. కోవా అనేది మైదా పిండి అలాగే ఉప్మా రవ్వ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గులాబ్ జాములు పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలోకి 5 కేజీల వరకు పంచదారని తీసుకోవాలి. అలాగే 5 లీటర్ల వరకు వాటర్ను కూడా వేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత పంచదార అనేది కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ పంచదార పాకంలో ఇంకేమీ వేయలేదు. ఈ పంచదార పాకం అనేది నూనె ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ముందైతే ఇందులో ఉండే పంచదార అనేది కరగనివ్వాలి. ఈ పంచదార కరిగే లోపల ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా ఈక్వల్ క్వాంటిటీలో సెపరేట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా సెపరేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ షెఫ్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. కోవా మిశ్రమాన్ని చిన్న చిన్న పార్ట్స్లా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని రౌండ్ షేప్లోకి వచ్చేంత వరకు రౌండ్గా చుట్టుకోవాలి. ఒక బౌల్లా చుట్టుకోవాలి. ఈ బాల్స్ అనేవి చుట్టినప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా ప్లెయిన్గా వచ్చేలా చుట్టుకోవాలన్నమాట. షెఫ్ అయితే మధ్యలో డ్రై ఫ్రూట్స్ అవి పెడతారని చెప్తున్నారు. అలా రౌండ్గా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ప్లేట్లో ముందుగా ఆయన ఇలా సెపరేట్ చేసినప్పుడు ప్లేట్లలో మైదాపిండి అనేది చల్లుకున్నారు. ఈలోపు పంచదార పాకం అనేది బాగా మరిగింది. ఈ పంచదార పాకాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ గులాబ్ జామున్ పాకం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండిని అయితే చల్లుకుంటున్నారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే గులాబ్ జాములు అనేవి కింద అడుగున అంటుకోకుండా ఉండటం కోసం ఇలా చల్లుకున్నారంట. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జాముల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటున్నారు. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత
గులాబ్ జాములు అనేవి పైకి తేలాలి. ఆ విధంగా వచ్చేంత వరకు ఆయిల్ని హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే గులాబ్ జాములని వేసుకోవాలి. లేదంటే గులాబ్ జాములు అనేవి విడిపోతాయని షెఫ్ చెప్తున్నారు. ఇలా మొత్తం అన్ని గులాబ్ జాములని వేసుకోవాలి. ఇలా బ్యాచ్ల కింద గులాబ్ జాములు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములని వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలి. గులాబ్ జాములు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గులాబ్ జాములని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బ్రేక్స్ అనేవి రాకుండా బాగా వస్తాయి. గులాబ్ జాములని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉంటే గులాబ్ జాములు అనేవి పైకి తేలుతూ ఉంటాయి. ఆయిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందకి అనటం వల్ల గులాబ్ జాములు అనేవి రౌండ్గా తిరిగి ఫుల్గా ఫ్రై అవుతుంది. లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న గులాబ్ జాములని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డైరెక్ట్గా పాకంలో వేయకూడదు. బాగా వేగిన తర్వాత ఈ గులాబ్ జాములన్నిటినీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నారు. గులాబ్ జాములని డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసిన వెంటనే పాకంలోకి వేయకూడదు. పాకంలోకి వేస్తే చెదిరిపోయే అవకాశం ఉంటుందని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నారు. ఈ గులాబ్ జాములు కొద్దిగా చల్లారిన తర్వాత పాకంలో వేసుకోవాలి. గులాబ్ జాములు అనేవి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి పాకంలో. ఇదే విధంగా గులాబ్ జాములన్నిటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. గులాబ్ జాములు టేస్ట్ చాలా బాగుంది. అలాగే ఎక్కడ బ్రేక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి. చాలా బాగున్నాయి కూడా.